అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ప్రవీణ్ పగడాల మృతిపైన ఇంకా అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది కూడా. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తోంది. పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా తప్పుదో పట్టిస్తోంది. కాబట్టి ఇక్కడి పోలీస్ వ్యవస్థ పైన తమకి నమ్మకం లేదు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీని కోరుతున్నామంటున్నారు కే పాల్. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయాలో కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ రాష్ట్ర పోలీసుల పైన ఆయనకి నమ్మకం లేదన్నట్టుగానే ఇండైరెక్ట్గా ఆయన చెప్పుకురావడంతో పాటుగా ఏపీ న్యాయమూర్తి ఠాకూర్కు వివరించాను ఈ విషయం పైన అంటూ కూడా కే పాల్ చెప్పారు. యాక్సిడెంట్ అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు, ఎలా చేశారనేది తెలియాల్సి ఉంది. విజయవాడలో ఎస్ఐకి ప్రవీణ్ తాగి ఉన్నారని తెలిసినప్పుడు ప్రవీణ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మందు కొన్నది ప్రవీణ్ కాదు, ప్రవీణ్ జీవితంలో మందు తాగలేదు, మందు కొనలేదు అని ప్రవీణ్ సోదరి చెప్పారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ జీరో కావాలా, హీరో కావాలా అని చెప్పి కేఏ పాల్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ కేసులో జరిగే దర్యాప్తు బట్టే తెలుస్తోంది అనేది కూడా ఆయన వివరిస్తున్నారు. అయితే వారి హీరోని జీరోని చేయాల్సిన అవసరం ప్రవీణ్ పగడాల కేసుకుందనేది కేఏ పాల్ వర్షన్. కేఏ పాల్ చెప్తున్నమాట. అయితే వారం అవుతున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటికి రావట్లేదంటూ కూడా కేఏ పాల్ కొంత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా కేఏ పాల్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. సంబంధించిన విషయంలో సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు కేఏ పాల్ గారు. ప్రస్తుతం కేఏ పాల్ ఉన్నారు, మాట్లాడుతాం. సార్, అంటే చాలా ఎవిడెన్స్ వచ్చాయి, చాలా ఫుటేజ్లు వచ్చాయి, ఆయన మద్యం తాగినట్టు లేకపోతే పడిపోయినట్టు చాలా ఎవిడెన్స్ వచ్చాయి. కానీ మీరు ఇంకా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. ఏంటంటే ఇది హత్య అనుకుంటున్నారా? ఇప్పటి వరకు 20 కోట్ల మంది దేవుని బిడ్డలు క్రైస్తవులు, వారు కొన్ని కోట్ల మంది హైందవులు, కోట్ల మంది మహమ్మదీలు దీన్ని హత్య అంటున్నారు. దానికి మెయిన్ కారణాలు 22 ప్రశ్నలు నేను అడిగాను. ఫస్ట్ 300 ఫుటేజ్లో ఎన్నో రిలీజ్ చేశారట కదా. ఇప్పటికి ప్రజలు డిమాండ్ చేస్తుంది, నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇది యాక్సిడెంట్ అని పోలీసులు ముందు నుంచి అంటున్నారు. ఇదే యాక్సిడెంట్ అయితే కారు గుద్దిందా, వ్యాను గుద్దిందా, బస్సు గుద్దిందా, ట్రక్ గుద్దిందా, ఏది గుద్దింది, ఎక్కడ గుద్దింది, ఎవరు గుద్దారు, ఎందుకు మీరు వీడియో రిలీజ్ చేయట్లేదు? ఆయన తుమ్మిన వీడియో ఉంది, ఆయన కూర్చున్న వీడియో ఉంది, ఆయన నడిచిన వీడియో ఉంది, ఆయన ఊగుతున్న వీడియో ఉంది, ఆయన వైన్ షాప్కి వెళ్ళిన వీడియో ఉంది. 100 వీడియోలు మీ దగ్గర ఉన్నప్పుడు, లేదా ఆయన పడిపోయిన వీడియో ఏది? కిందన బాడీ ఏటి, పైన వెహికల్ ఏటి? అర్థం చేసుకో ఒకసారి. నేను అడుగుతున్న ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నాయి. ఆ రోజు పోస్ట్ మార్టం దగ్గర ఇది అన్ని కన్ఫ్యూజన్ ఉండకూడదని నేను ఏపీ హైకోర్టు నుంచి పరిగెత్తా, పోలీసులతో మాట్లాడా, ఏఎస్పీ వాళ్ళతో. నాకు 2 ప్రశ్నలు అండి. ఇది హత్య, యాక్సిడెంటా? పోస్ట్ మార్టం మీడియా ముందు పోస్ట్ మార్టం చేసిన వారితో అడుగుతాను. 2 క్వశ్చన్లు, 2 నిమిషాలు శాంతిగా రాష్ట్రం దేశాన్ని గడుపుతాను. ఓకే సార్, వెయిట్ చేయండి అన్నారు. 10 minutes, 1 hour వెయిట్ చేశారు. ఆ తర్వాత నన్నే పోలీసులు తోశారు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేశారు. ఏమనిపించాలి? డాక్టర్ గారు బయటకు వస్తున్నారని ఏఎస్పీ అన్నాడు, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ అన్నాడు, ఐఓ అన్నాడు, అక్కడ ఉన్న పోలీసులు అందరూ అన్నారు, మీడియా ముందే అన్నారు. నన్ను వెయిట్ చేయించారు డోర్ దగ్గరే, గంట నిలబడ్డాను. ఇది ఎవరిది తప్పు? అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్న పొలిటీషియన్లు అందరికంటే తెలివైన 4 సార్లు ముఖ్యమంత్రి, 100 కేసులు సాల్వ్ చేశారు. ఇంత చిన్న కేసు ఆయనకి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తుంది? రాష్ట్రం నాశనం అయిపోతుంది, దేశం నాశనం అయిపోతుంది, ప్రపంచం నాశనం అయిపోతుంది. క్రిస్టియన్స్ ఇప్పుడు 300 కోట్ల మంది ఉన్నారు. ఇది మొత్తం మీడియాకి వెళ్ళిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ మొదలుకొని అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. కాంగ్రెస్ మెన్లు, సెనేటర్లు ఇన్వాల్వ్ అయ్యారు. మీరు చూడండి, ఇక్కడ న్యాయం చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడున్న రిపోర్టర్స్ అందరినీ రిపోర్ట్స్ అన్ని పక్కన పెట్టి సత్యం ఏదో ఆయన 24 గంటల్లో చేయగలరు. ప్రజలు నమ్మించాలి, రుజువులు చేయాలి. నాకైతే ఆయన ముఖం చూశాను, గాయాలు చూశాను, మూతి చూశాను, ప్రేయర్ చేశాను, పోస్ట్ మార్టం దగ్గర, అక్కడ మళ్ళీ ఫ్యూనరల్ దగ్గర క్లియర్గా ఇది హత్య అనిపిస్తుంది. ఆ కోణంలో ఇన్వెస్టిగేట్ చేయకుండా పోలీసులు ఇష్టం వచ్చిన కోణంలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఎవరు ఆర్డర్లు వేస్తున్నారు? రెచ్చగొట్టే మాటలు ఎవరు ఆడారు? చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అర్థం చేసుకొని హీ షుడ్ యాక్ట్ ఇమ్మీడియట్లీ. చేయలేదు కనుక ఆయన చనిపోయింది ఎప్పుడు? సోమవారం రాత్రి. నేను ఎప్పుడు పిల్లేసాను? బుధవారం, 10 రోజుల తర్వాత.
ఆయనకి పోస్ట్ మార్టం ఎప్పుడు జరిగింది? బుధవారం. అంతేనా? నేను పిల్ల ఎప్పుడు వేసాను? బుధవారం, 1 వీక్ తర్వాత. నన్ను పట్టించుకోవట్లేదు, డిమాండ్లని కేర్ చేయట్లేదు. కోట్ల మంది బయటకు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తా. అరే ఎవరన్నా నువ్వు అరెస్ట్ చేసేది? నేను అరెస్ట్ చేయిస్తా. ఏం మాట్లాడుతున్నా? ఆర్టికల్ 19 వైలేషనా? మా క్వశ్చన్స్ అడగకూడదా మేము? 100 మంది దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయంటే వాళ్ళు నువ్వు క్వశ్చన్ చేయకూడదా? ఇన్వెస్టిగేట్ చేయమని అంటున్నాను నేను. నాకైతే ఇది హత్య అని క్లియర్గా అనిపిస్తుంది. సార్, హత్య అని మీరు భావిస్తున్నారు. ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ కానీ సీసీ ఫుటేజ్ అంతా బయటికి విడుదల చేయడం ద్వారా దీని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? చేస్తే ఎవరు చేస్తున్నారు మీ అనుమానం? చూడు, తప్పులందరూ అంతమంది చేస్తారు, క్షమిస్తాం. సత్యం బయట పెడితే అదొక్కటే నేను అంటాను. కొంతమంది మీడియా వాళ్ళు సెన్సేషన్ చేయడానికి ఐజీ రిపోర్ట్ చేయకుండా T5 మూర్తి ఎగ్జాంపుల్, ఈ ఫుటేజ్లన్నీ నాకు ఐజీ ఇచ్చాడు అంటాడు. ఆ పిచ్చి మాటలు కాదా? ఐజీ ఇచ్చిన ఫుటేజ్లు ఒకటి. ఆయన గురించి నేను మాట్లాడకూడదు, నేనంటే చాలా గౌరవం ఆయనకి. ఈ మధ్యన ఎందుకు అలా తయారాడో తెలియదు, ఏ అజెండాతో ఇంటర్వ్యూలు చేస్తున్నాడో తెలియదు. అందుకే మరి నీకు ఇంటర్వ్యూ ఇవ్వను అనేసాను. సార్, అంటే మద్యం తాగే అలవాటు ప్రవీణ్కి లేదని ఇప్పటివరకు కుటుంబ సభ్యులు ఎవరు మీడియా ముందుకు వచ్చి చెప్పే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు? ఇంత అంటే నిజంగా ఆయన మద్యం తాగలేదు, అసలు ప్రవీణ్ పగడాల కాదనుకుంటే ఆ కుటుంబ సభ్యులు వచ్చి ఖండం ఎందుకు చేయట్లేదని చాలా క్వశ్చన్. వాళ్ళు ప్రవీణ్ గారిని కోల్పోయి నరకయాతన పొందుతున్నారు, ప్రాణభయంతో ఉన్నారు. అప్పటికీ సిస్టర్ బయటకు వచ్చి ఇది ప్రవీణ్ కాదు అని చెప్తుంది, వార్నింగ్లు వెళ్తున్నాయి. నీకు అర్థమైందా? వాళ్ళది కాదు బాధ్యత, ఆయన తాగాడో ఎవరు వార్నింగ్ చూడు, వాళ్ళది అది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలా. పోలీసులు ఇస్తున్నారా, గవర్నమెంట్ ఇస్తున్నారా, ప్రైవేట్ వాళ్ళు ఇస్తున్నారా? ఎంతమంది డైరెక్ట్గా ఒక్క చర్చ లేకుండా చేస్తానంటాడు ఒకడు, అంటే ఎందుకు జైల్లో పెట్టలేదు 20 సంవత్సరాలు? ఎవడన్నాడో కనుక్కో, వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. నేను అన్నది ఏంటంటే మందిరాలు, చర్చిలు, మాస్కులు అందరికీ ప్రజాస్వామ్యం ఉంది. ఆర్టికల్ 25 రిలీజియస్ ఫ్రీడమ్, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, ఆర్టికల్ 226 ప్రకారం నేను ఈ బిల్లు ఫైల్ చేశాను. నేను ఏమంటున్నాను అంటే శాంతిగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సిబిఐ డిమాండ్ ఇమీడియట్గా చేసి వీళ్ళని తప్పించి, లేదా వీళ్ళని తప్పించి ఇంకోటి ద్వారా ఇన్వెస్టిగేట్ చేయించి సత్యం బయటికి తీసుకురావాలి. అప్పుడు దాకా ప్రజలు మౌనంగా ఉండరు. వాళ్ళు నోరు ముయిద్దామంటే 1 crore పీపుల్ బయటకు వస్తున్నారు. అది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి మీకు పవర్స్ లేవు. అది కాన్స్టిట్యూషనే ఇవ్వట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇన్ని ఎవిడెన్స్ ఉన్న తర్వాత కేఏ పాల్ గారు ఇంత విధిగా హత్య అనే ఒక అనుమానం వ్యక్తం చేయడం వెనకాల క్రిస్టియన్ రెచ్చగొట్టే ప్రయత్నం, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏది ఎవిడెన్స్లు అంటే ఇదో పిచ్చి ప్రశ్న ఇప్పుడు అడిగింది. ఎవిడెన్స్లు అంటే ముందు నేర్చుకో ఎలా మాట్లాడాలా. అవి ఎవిడెన్స్లు అనరు, అంటే వచ్చినాయి కదా సార్, అవి ఎవిడెన్స్లు కావు. ప్రవీణ్ పగడాలని చాలా మంది, అది ప్రవీణ్ పగడాలో కాదో పూర్తిగా తెలియదు. నువ్వు ఎవిడెన్స్లు అంటావేటి? రిపోర్ట్ చేయడం నేర్చుకోవాలా రిపోర్టర్స్. అంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు మత విషయాలు రెచ్చగొట్టే ప్రయత్నం. ఎందు వాళ్ళే రెచ్చగొడుతున్నారు. నాకు 100 కోట్ల హిందువుల్లో ఒక్క హిందూ శత్రువు లేడు. జగద్గురు మొదలుకొని మోదీ గారు మాత్రం అందరూ నా ఆశీస్సులు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకుంటున్నారు. నేను హిందూగా పుట్టాను, శాంతి కోరుకుంటున్నా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య. నువ్వు రెచ్చగొట్టే ప్రశ్నలు అడగడం, ఇన్ని ఎవిడెన్స్లు ఉన్న తర్వాత అన్నా నీ బొందా ఎవిడెన్స్లు ఏమన్నా నీ దగ్గర? ఫైనల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ కాదు సార్, పోస్ట్ మార్టం రిపోర్టు సార్ ఒక్క నిమిషం, నేను ఆల్రెడీ చెప్పేసాను. పోస్ట్ మార్టం రిపోర్టు వ్యవహారానికి సంబంధించి అంటే ఇవ్వకపోతే, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకపోతే ఏం చేయబోతున్నారు? నేను 3 డిమాండ్లు చేశాను. ఇమీడియట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రావాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాల తక్షణమే. ఇప్పుడున్న ఫుటేజ్లన్నీ ప్రిజర్వ్ చేయాలి, ఎవిడెన్స్లన్నీ, టెస్టిమోనీలన్నీ, ఎవరు చూశారు, ఎక్కడ చూశారు, ఇవి చెయ్యాలి. నేను డిమాండ్ చేస్తుంది అది. ఎవిడెన్స్ లేవు, ఒక్క ఎవిడెన్స్ చూపించమంటున్నాను అది యాక్సిడెంట్ అని. నువ్వు చూపించు నీ ఛానల్లో. కారు గుద్దిందా, బస్సు గుద్దిందా, ట్రక్ గుద్దిందా, ఏది గుద్దిందా అన్నది ఎవడేం చెప్తుంది? నమ్ముతావా? పోస్ట్ మార్టం డిలే అవ్వడానికి కారణం ఏంటి? అది నువ్వు వాళ్ళని అడుగు, పోలీసులు అడుగు, నువ్వు వాళ్ళని అడుగు. పోస్ట్ మార్టం డిలే అయింది కనుక నేను కోర్టులో కేసు వేసాను. అది ఎందుకు అంటున్నా, ఎందుకు చేస్తున్నారు? అది వాళ్ళని అడుగు అంటున్నాను, నాకెలా తెలుసు?
ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా పోస్ట్ మార్టం డిలేకి సంబంధించి అదేవిధంగా దీనికి సంబంధించి కేసులో సిబిఐ విచారణ జరగాలని కేఏపాల్ అయితే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అవుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ ఆర్టీ విజయవాడ. ఇక్కడ ఆరోపణలు చేసేవారు ఎవరు కూడా సహేతుకమైనటువంటి ఆధారాలు చూపించడం లేదు. కేపాల్ పదే ఆర్టీవీ కూడా ఆయనతో మాట్లాడించింది. 2-3 సార్లు ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాము. ఇప్పుడు మా ప్రతినిధి రాజేష్ కూడా కేపాల్తో మాట్లాడించారు. ఆయన కోర్టు వరకు వెళ్ళారు, సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటే ప్రశ్న, ఇంతవరకు కేపాల్ ఎప్పుడు కూడా ప్రవీణ్ని కలవలేదని ఆయన మాటలో చెప్పారు. ప్రవీణ్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. మరి ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉంది ప్రవీణా కాదా అనేది మీకెలా తెలుసు? మీకున్నటువంటి ఆధారం ఏంటి? ఇది చెప్పలేకపోతున్నారు. కానీ ఏ మీడియా అడిగినా కూడా మీ ఆరోపణల పైన ఏదైనా ఆధారం ఉందా అంటే ప్రపంచ శాంతికి ఆయన ఆలోచించే వ్యక్తి, అందరూ కలిసి ఉండాలని చెప్పేటువంటి వ్యక్తి, ప్రపంచ దేశాలనే స్పీచెస్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఏకంగా ప్రపంచ దేశాధినేతలు కూడా ఆయన కోసం క్యూలో నిలబడ్డాడు అని చెప్పేటువంటి కేపాల్ ఆయన కుటుంబీకులే, ఆయన ప్రవీణ్ యొక్క కుటుంబీకులు, ప్రవీణ్ భార్య, ప్రవీణ్ సన్నిహితులు ఎక్కడ కూడా బయటకు వచ్చి మీరు చేస్తున్న ఆరోపణలు చేయడం లేదు. కేవలం కేపాలే కాదు, ఇక్కడ చూసేటువంటి చాలా మంది కూడా మీరు చేస్తున్న ఆరోపణలు వారు ఎవరు చేయడం లేదు. ఏకంగా తన భార్య ప్రవీణ్ పగడాల భార్య జెసికా పగడాల నిన్న ఒక వీడియో విడుదల చేసింది. దాంట్లో దయచేసి రాజకీయాలు చేయకండి, పోలీసుల పైన సంపూర్ణమైనటువంటి నమ్మకం మాకుంది, అటు ప్రభుత్వాలపైన సంపూర్ణమైన నమ్మకం మాకుంది, దయచేసి మీరు రాజకీయాలు చేయకండి అని చెప్తోంది. ఎవరికో తెలుసా, అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల అనుమానాలు తీసుకొచ్చి కావాలని రాజకీయం చేసేటువంటి దురుద్దేశంతో చేసేటువంటి కొంతమంది వ్యక్తులకి చాలా సూటిగా జెసికా పగడాల సమాధానం చెప్పింది. ప్రవీణ్ పగడాలకి ఏం జరిగింది అనేది పోలీసులు తేలుస్తున్నారు. ఆ తర్వాత ప్రవీణ్ పగడాలకి ఏం జరిగింది, ఏం జరగబోతుందనే విషయం పైన పోలీసుల పైన పూర్తి నమ్మకం ఉందని కుటుంబం చెప్తోంది. కానీ మధ్యలో వచ్చిన గొడవ అంతా కూడా వీళ్ళతోనే. వీళ్ళే లేనిపోని ఆరోపణలు తెరలేపడం, లేనిపోని అనుమానాలకు, లేనిపోని సందేహాలు తెరలేపడం. మీడియా అడిగినప్పుడల్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక్కో దాంట్లో ఒక్కో అనుమానాన్ని, ఒక్కో సందేహాన్ని భూతద్దం వేసి చూసి రకరకాల సందేహాలకి, రకరకాల చర్చలకి పదే ఇక్కడ చాలామంది మాట్లాడుతున్న డైరెక్ట్గా అడగాలనుకుంటున్నాను. 20 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, మిగిలినటువంటి వారంతా కూడా హిందువులు ఉన్నారు, హైందవులు ఉన్నారు. మేము ఇటువంటి రెచ్చగొట్టదలుచుకోలేదు, కానీ మాకంటూ కొన్ని డిమాండ్స్ ఉన్నాయని చెప్పారు. ఆర్టీవీతో ఒకసారి నేను లైవ్లో డైరెక్ట్గా విన్నాను. అక్కడ పార్థివ దేహాన్ని తీసుకొచ్చి ప్రవీణ్ పగడాల పార్థివ దేహాన్ని సికింద్రాబాద్లో ఉంచినప్పుడు ఒక వ్యక్తి, అందులో పోరాటం చేసే ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే కేవలం భారతదేశంలో క్రైస్తవుల శాతం తక్కువనే ఉండొచ్చు, కానీ ప్రపంచ దేశాల్లో క్రైస్తవులు ఏలుతున్న దేశాలు అనేకంగా ఉన్నాయి, మేము తలుచుకుంటే ఎంత అంటున్నారు. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? క్రైస్తవులకి హిందువులకు మధ్య గొడవలు పెట్టాలనుకుంటున్నారా? ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారా? ఇలాంటి చాలా మంది పైన డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ప్రవీణ్ పగడాల్ని ముందుగా ఒక వ్యక్తిగా చూద్దాం. ఆయన మరణం పైన డెఫినెట్గా సస్పెన్స్ వీడాల్సిందే, డెత్ మిస్టరీ వీడాల్సిందే. అనేక రకాలుగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు, పోలీసుల పైన ఒత్తిడి తీసుకురాని పర్వాలేదు. కానీ మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టే రకంగా మాట్లాడితే పోలీసులు ఎవరిని కూడా ఉపేక్షించకూడదు కూడా. ఒకసారి నేను కేపాల్ మాట్లాడిన తర్వాత ఒకసారి నాకు ప్రవీణ్ పగడాల భార్య మాట్లాడిన వీడియో కూడా మీకు చూపించాలనిపించింది. ఒకసారి తనే మాట్లాడారు, వినండి మీరు కూడా. Praise the Lord. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. He was an incredible loving husband and father, and we miss him dearly. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. Let us forgive as Jesus forgave. Let us love as Jesus loved, and obey the authorities as the Bible teaches us. I encourage everyone to focus on their ministry, not an external distraction, but on building lives and serving those who are in need, whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love and truth rather than allowing negativity to divide us.
Jesus built our lives through his death and resurrection. Let us follow his example, dedicating ourselves to building lives and with love, forgiveness, and faith, not hate. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. ఇది చాలా క్లియర్గా తన భార్య చెప్తున్నమాట. చాలా చక్కగా వివరించాడు ఆవిడ. పీస్ మెయింటైన్ చేయండి, మనకు చెప్పేదే అది. క్రిస్టియన్స్ ఎవరు కూడా ఇటువంటి కమ్యూనల్ రైవలరీకి దారి తీయకుండా ఉండాలి. దయచేసి ఇటువంటి వాటికి దారి తీయకండి. నాకు పోలీస్ వ్యవస్థ పైన ఎంక్వైరీ పైన నమ్మకం ఉంది అని చాలా క్లియర్గా చెప్తున్నారు. కానీ ఇక్కడ అనుమానం వచ్చిందా ఎవరికి తెలుసా? మీకు. ఎవరైతే మీరు చాలామంది అది ప్రవీణే కాదు, అసలు ప్రవీణ్కి అలవాటే లేదు, అసలు ఏమీ కాదు, ఏమీ పోదు, కొత్త కొత్త అనుమానాలు, అసలు భూ ప్రపంచంలో లేనటువంటి అనుమానాలు మొత్తం కూడా కొంతమంది కలుగుతున్నాయి. ఎందుకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా కేఏ పాల్ కూడా ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేసే వ్యక్తి, ఆయన ప్రపంచాధినేతలే తన దగ్గరికి వస్తున్నారని చెప్పేటువంటి వ్యక్తి కూడా ఇంత అనుమానం ఎందుకు పడుతుందో అర్థం కావడం లేదు. మరి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అంటే దానికి సమాధానం చెప్పకుండా మరొక ప్రశ్నలు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడు. ఏకంగా ఇందాక మీరు చూసారు కదా, ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో కూడా ఆర్టీవీ ప్రతినిధి పైన కూడా క్రాస్ క్వశ్చన్ చేస్తున్నాడు. మీ దగ్గర ఆధారం ఉందా, ఏంటి చూపించండి, మీరు ప్రవీణ్ కాదనడానికి ఆధారం ఏంటి, మీరు ఎందుకు అనుమాన పడుతున్నారు చెప్పండి అని అంటే ఆయన చెప్పడం లేదు. సో ఇటువంటి విధంగా కొన్ని కావాలనే, గతంలో ఇందాక చెప్పాను కదా, 20 కోట్ల మంది క్రైస్తవులు ఉంటే ఉండొచ్చు ఇక్కడ భారతదేశంలో, కానీ ప్రపంచ దేశాధినేతల్లో కూడా క్రైస్తవులే పరిపాలిస్తున్నారు, క్రైస్తవ దేశాలే ఉన్నాయని చెప్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? మళ్ళీ ఇక్కడ ఈ రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? చాలా క్లియర్గా తన భార్య చెప్తున్నాక ఇంకా మీకు అనుమానం ఏంటి? పోలీసులు నీకు తెలుస్తారు. మీకు కావాలనే నిజంగా ప్రవీణ్ పగడాల మరణం పైన మీకు అనుమానం ఉంటే, సహేతుకమైన ఆధారం ఉంటే పోలీసు సమర్పించమని కోరుతున్నారు. పోలీసు ఆలస్యం అవుతుందంటే పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మీ ప్రయత్నం కొనసాగించండి. మీరు ఉద్యమాలు చేయండి. నిజంగానే పోలీసుమైన నిజంగా మీకు ఎందుకు లేట్ అవుతుందనే విషయం పైన అలా చేయాలి. కానీ ఏదో జరిగిపోయింది, ఏదో జరుగుతుందంటే పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం లేదు, ఆయన కుటుంబం పైన మీకు నమ్మకం లేదు, చాలా అనుమానం కలుగుతోంది. ఇటువంటి కమ్యూనల్ లేదంటే రిలీజియస్ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి. ఇది ఎప్పటికి కూడా మంచిది కాదు. ఇంకా అటువంటి దురుద్దేశంతో కనుక ఉంటే దయచేసి మానుకోండి. కొంతమందిని మాత్రమే నేను ఉద్దేశించి మాట్లాడుతున్నాను ఈ విషయానిపైన. మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రాజేష్, ఏంటి కేఏ పాల్ అనుమానం ఏంటి? మీరు డైరెక్ట్గా అడిగే ప్రయత్నం చేశారు. అందులో కూడా కేఏ పాల్ గారు మీ దగ్గర ఆధారం ఉందా అని అంటే ఆయన క్రాస్ ఎగ్జామ్, ఆయన మిమ్మల్ని క్రాస్ క్వశ్చన్ చేస్తున్నారు, ఏదో ఇష్టం వచ్చినట్టుగా మీ పని అదని చెప్పి ఆయన ఆగ్రహావేశానికి లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇంతకీ కేఏ పాల్ ఉద్దేశం ఏంటి? చెప్తున్నారు అతని కుటుంబ సభ్యులు, అతని సోదరి కూడా డ్రైవింగ్ చేసిన వ్యక్తి కానీ, ఆ వెహికల్ మీద ఉన్న వ్యక్తి కానీ, మద్యం షాపుకు వెళ్ళిన వ్యక్తి కానీ తన సోదరుడు కాదు, అతనికి మా సోదరుడికి సంబంధం లేదని అతన్ని సోదరే చెప్తున్నప్పుడు అతను ప్రవీణ్ పగడాలని మీరు ఎలా డిసైడ్ చేస్తారు, మీడియా ఎలా డిసైడ్ చేస్తుందంటూ కేఏ పాల్ అయితే మాట్లాడుతున్నారు. రెండోది, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద తనకి పూర్తి స్థాయిలో నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే పూర్తి విషయాలు బయటకు వస్తాయని నిన్న హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం నివేదిక ఎందుకు బయట పెట్టడం లేదు? రెండోది, విచారణ అసలు ప్రవీణ్ పగడాల ఇప్పుడు వస్తున్నటువంటి వీడియోలో ఉన్నది ప్రవీణ్ పగడాల కాదా? ఇలా 2-3 డిమాండ్స్ ఆయన సిబిఐ ఎంక్వైరీ అయితే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆయన పోస్ట్ మార్టం రిపోర్టు ఒకవేళ పోలీసులు ఎందుకు బయట పెట్టలేదనేది చాలా మందికి ఉన్న అనుమానం. ఆయన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? వాళ్ళు ఏదైనా కాన్స్పిరసీ పోలీసుల దగ్గర ఉందనే ప్రశ్నకు మాత్రం కేఏ పాల్ అది మీరే వాళ్ళని అడగాలి, పోలీసుని అడగాలని చెప్తున్నారు. కానీ డిమాండ్ చేసేది వ్యక్తి ఈయన సిబిఐ ఎంక్వైరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి కానీ ఎందుకు డిలే చేస్తున్న దానిపైన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసిన కేఏ పాల్ మాత్రం అది పోలీసుని అడగాలని ఆయన సమాధానం చెప్తున్నారు. ఈయనకున్న అనుమానం మాత్రం బయటకు చెప్పట్లేదు. ఇక్కడ పూర్తిగా ప్రవీణ్ పగడాల కాదనేది చాలా మంది చెప్తున్నారు కాబట్టి తాను చెప్తున్నాను, తన వద్ద ఎలాంటి ఎవిడెన్స్ లేదనే కేఏ పాల్ చెప్తున్నారు. కానీ అతను ప్రవీణ్ పగడాల కాదని ఈయన బలంగా చెప్పట్లేదు. రెండోది, తాను అసలు ఈ డెత్ ముందు వరకు అంటే ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత మాత్రమే నేను అతను చూశాను, అంతకుముందు తనకి ప్రవీణ్ పగడాల ఎవరో కూడా తెలియదని కేఏ పాల్ చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. ప్రస్తుతానికైతే సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తారు, హైకోర్టులో పిల్లి కూడా వేశారు. మరి ఎప్పుడు హీరింగ్ వస్తుందనేది కేఏ పాల్ ఇంకా చెప్పలేదు. విచారణకు వస్తే తానే వెళ్ళి తన ఆర్గ్యుమెంట్ తానే
చేసుకుంటానంటూ కేఏ పాల్ కూడా మాట్లాడుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇక్కడ ప్రవీణ్ పగడాల డెత్ ని చాలా మంది పొలిటికల్ లేకపోతే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించున్నారు. ఇక్కడ కేఏ పాల్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. ఎందుకంటే ఏదో రెండు తెలుగు రాష్ట్ర ఏ అంశం వచ్చినా కాంట్రవర్సీ వచ్చినా అక్కడికి వెళ్ళి కేఏ పాల్ ఆ ఇష్యూని టేకప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఇష్యూని కూడా ఆయన టేకప్ చేసి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు తప్పితే అక్కడ పూర్తి వాస్తవాలు కూడా కేఏ పాల్కు తెలియదని చాలా మంది చెప్తున్నారు. రెండోది ఆయన ఆ రోజు రాజమండ్రి ఆ బాడీ అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నప్పుడు వెళ్ళి చూసినప్పుడు ముఖం మీద గాయాలు ఉన్నాయి, కోసుకుపోయినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా హత్య అయి ఉంటుందని మాత్రమే కేఏ పాల్ చెప్తున్నారు తప్పించి ఆయన కూడా హత్య చేశారని 100% చెప్పలేకపోతున్నారు. రెండోది ఒకవేళ ఆయన్ని యాక్సిడెంట్ అయితే గుద్దిన కారో లారీయో బస్సో ఏదైనా సీసీ ఫుటేజ్ ని పోలీసులు కానీ మీడియాని ఎందుకు బయట పెట్టట్లేదని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మరి చూడాలి, ఆయన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నా దానికి అంగీకారం వస్తుందా లేకపోతే హైకోర్టులో ఆయన పిల్లు వేశారు కాబట్టి హైకోర్టు ఈ పిల్లును స్వీకరిస్తుందా లేదని కూడా చూడాల్సిన అవసరం ఉంది మనోజ్. రైట్ రాజేష్, సో కేఏ పాల్ డిమాండ్ని అటు ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో చూడాలి. సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తున్నాము. సో చాలా మంది కూడా అనుమానం ఉంది, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు డిమాండ్ చేస్తున్న విషయం పైన కూడా న్యాయవాదితో నేను మాట్లాడుకొచ్చాను, అటు న్యాయమూర్తితో మాట్లాడుకొచ్చాను. న్యాయమూర్తి కూడా నా సందేహాలని చెప్పాను. సో సిబిఐ ఎంక్వైరీ ఆదేశించినటువంటి కేఏ పాల్ విషయం పైన అటు ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఇప్పటికే చాలా కూలంకషంగా 300లకు పైగా సీసీటీవీ ఫుటేజ్లు పోలీస్ వ్యవస్థ సమకూర్చుకుని రాజమండ్రి ఎస్పీ ఎప్పటికప్పుడు కూడా ఈ విషయాలు వెల్లడిస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళకున్న అనుమానాలు, వీళ్ళకున్న సందేహాలపైన ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో మీకు ఇంకా అనుమానం ఉందా? కేఏ పాల్ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.